Hello guys, good morning. So welcome back to one more day and welcome back to one more video. So ivala day 3 noti and ivala manamu Dodabetta Botanical Gardens, Kern Hills and okati undanta which is a trekking point adi టీ ఫ్యాక్టరీ చూడబోతున్నాం అనమాట. సో మనకి ఫస్ట్ డే ఆఫ్ ద ప్యాకేజ్ లో ఈ ప్లేసెస్ మిస్ అయినాయి. సో ఇవాళ మనం ఇండివిజువల్ గా వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం దొడబెట్ట పీక్ వచ్చాము. చాలా 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 చల్లగా ఉంది. లిటరలీ హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత చల్లగా ఉంది. ఓకే, మనకే ఉంటుంది ఆటో మొత్తం మనకే ఉంటది. 2000 రూపీస్ చార్జ్ చేస్తారు. యా, సో పర్ డే ఈ డే మొత్తానికి వాళ్ళు 2000 రూపీస్ చార్జ్ చేశారు అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ ది డే అండ్ ద వీడియో స్టార్టెడ్. సో ఇప్పటిదాకా మీకు వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ టు దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు దట్ సబ్స్క్రైబ్ బటన్ as well. టుడే ఆల్సో we are going to see and experience beautiful places. సో నాతో పాటు మీరు కూడా ఆ బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే make sure you watch the video till the end and let's get started. సో యా, మీరు లాస్ట్ వీడియోస్ లో చూసుంటే కనుక మాకు హోమ్ స్టే వాళ్ళే ఒక ప్యాకేజ్ అరేంజ్ చేశారనమాట ఫర్ ద 2 days. సో ఆ 2 days వాళ్ళు కొన్ని ప్లేసెస్ అయితే మాకు చూపించారు. బట్ వాళ్ళు ఏవైతే ప్లేసెస్ కవర్ చేయలేదో డ్యూ టు సమ్ రీజన్స్ మేము అది మా లాస్ట్ డే ఆఫ్ ఐటినరీలో ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మాకు డే 3 నైట్ 8 o'clock బస్ ఉంది ఫర్ బెంగళూరు. బెంగళూరు సీజ్ అంతా నేను ఆల్రెడీ షార్ట్స్లోనే కవర్ చేస్తాను. సో చూడకపోతే యూ కెన్ చెక్అవుట్ మై షార్ట్స్ యాజ్ వెల్. సో యా, మాకు మార్నింగ్ అంతా ఫ్రీ టైం ఉంది కాబట్టి మేము కొన్ని ప్లేసెస్ ఏవైతే చూడలేదో అవైతే కవర్ చేద్దాము అని అనుకున్నాము. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్, ఎందుకు అంటే నేను కర్న్ హిల్స్ అని చెప్పాను కదా. సో దాట్ ఐ విల్ షో యూ ఇన్ ద లాస్ట్ అనమాట. అండ్ దాట్స్ రియల్లీ అ డివైన్ బ్యూటీ గైస్. లైక్ నేను ఈ వీడియో అంతా కూడా చాలా లైట్ హార్టెడ్ అండ్ రాగా పెడదాము అని అనుకుంటున్నాను. సో నా వాయిస్ ఓవర్ కంటే కూడా అక్కడ రాగా ఏ మూమెంట్స్ అయితే ఉన్నాయో అవే నేను చూపిస్తాను, స్పెషల్లీ ఫర్ ద కర్న్ హిల్స్, బికాస్ యూ రియలీ హ్యావ్ టు soak yourself in that divine beauty anamata. So make sure you watch the video till the end. And ikkada manaki Dodabetta velle darilone manaki konni shopping things and food items alantivi aithe untayi. So just to give you that energy while walking. సో చూసారు కదా గైస్, వీడియోలో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. లైక్ అవలాంచ్ అని, డ్యామ్ వ్యూస్ అని, ఇలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండ్ మా డ్రైవర్ కూడా ఏం చెప్పారంటే మైసూరు, కేరళ, ఇది కోయంబత్తూర్, ఈ సిటీ వ్యూస్ కూడా ఉంటాయంట. నాకు తెలిసి అది టెలిస్కోపిక్ వ్యూస్ లో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు కిందకి దిగిన తర్వాత ఏదో వ్యూ పాయింట్ ఉందంట, లెట్స్ సీ. సో ఆ క్లిప్పింగ్లో కొంచెం ఏడుపు సౌండ్ వినిపించి ఇబ్బందిగా ఉంటే కనుక ప్లీజ్ ఐఎమ్ సారీ గైస్. నేను చెప్పాను కదా, ఐ వాంట్ టు కీప్ దిస్ వీడియో వెరీ లైట్ హార్టెడ్ అండ్ రా. సో నేను నా వాయిస్ ఓవర్ కంటే కూడా అక్కడ రా అండ్ రియల్గా ఏం జరుగుతోంది అన్నది నేను చూపించాలి అని అనుకున్నాను. బికాజ్ వాయిస్ ఓవర్లో ఏంటి అంటే మన ఒపీనియన్స్ చెప్తాం, మన థాట్స్, మనం ఏం ఫీల్ అవుతున్నాము అన్నది మాట్లాడొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే అక్కడ రా రియల్ క్లిప్పింగ్స్ చూస్తారో మీరు కూడా అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనేది నేను అనుకుంటాను అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ డాక్యుమెంట్ దీస్ బ్లాగ్స్ ఇస్ బికాస్ ఆఫ్ మై మెమరీ సేక్. నేను ఇప్పటికీ కూడా నా పాత వీడియోస్ చూసుకొని ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నాస్టాల్జిక్ అనమాట. సో that's also one of the reason why I want to keep this last day of Ooty very raw and real. సో ఇట్స్ అ నైస్ డీసెంట్ ప్లేస్ గైస్. అంటే మనం ఫస్ట్ 2 days వ్యూస్ చూసి నాకు పెద్ద డిఫరెంట్ గా అయితే అనిపించలేదు. బట్ డే 1 ఇది వస్తే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. But overall views ki, photo shoots ki, nice place. So yeah,
యా నెక్స్ట్ స్టాప్ ఆఫ్ ద డే ఇస్ టీ ఫ్యాక్టరీ గైస్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కనుక మనం టీ ఎస్టేట్ కి వెళ్ళాము. సో అక్కడ మనం మంచి టీ ఆకులు, టీ తోటలు ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు అక్కడ టీ ఎస్టేట్ నుంచి తెంపుకొచ్చిన ఆకులు మనకి ఫైనలీ టీ పౌడర్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం. బై ద వే, మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు, ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు, ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నాలాంటి బ్యాచ్ కూడా కొంతమంది ఉంటుంది వేర్ దే డ్రింక్ బోత్ టీ అండ్ కాఫీ. సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో హాయ్ అని పెట్టండి. ఐ విల్ రిప్లై ఫర్ యూ ఫర్ షూర్. సో యా, ఆల్ మై టీ లవర్స్, ప్లీజ్ buckle up your seats because now we are going inside the factory and మనం చూసేద్దాం ఇప్పుడు ఆ టీ పౌడర్ ఫైనలీ ఎలా వస్తుంది అనేది. అండ్ మనకి ఫ్యాక్టరీ టూర్ అవ్వగానే ఎండింగ్ లో టీ టేస్టింగ్ కి కూడా ఇస్తారు గైస్. ఐ షేర్ ద సినిమా టికెట్ల కంటే ఘోరంగా ఉంది డ్యూట్స్. పీక్ టైంలో వస్తే ఇంచుగా వెళ్తుంది లైన్. మళ్ళీ యూపీఐ పేమెంట్ లేవు, వీడికి క్యాష్ పేమెంట్లు కూడా లేదు. అన్ని పేమెంట్లు చేసుకో మళ్ళీ లైన్లో రెడీగా ఉండాలి. సో యా, చూస్తున్నారు కదా గైస్, రష్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది. సో యాజ్ ఐ సెడ్, మేము వెళ్ళింది పీక్ సీజన్ లో కాబట్టి మనం ఏ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినా రష్ అయితే కామన్. బట్ ఇక్కడైతే నిజంగానే చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అనిపించింది. మాకు లైన్ లో నుంచి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది అనమాట. అండ్ ఫైనలీ లోపలికి అయితే వచ్చేస్తాం. మనం యాక్చువల్ ప్రాసెస్ వెళ్లే ముందర దారిలో మనకి ఏమంటారో స్పార్క్ ఇస్తారనమాట. మంచి టీ మీద స్టోరీస్, పోయట్రీస్, టీ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వర్డ్ టీ అనేది ఎలా వచ్చింది, ఇవన్నీ మనకి డిస్ప్లే బోర్డ్స్ లో ఉంటాయి. విచ్ ఇస్ క్వైట్ ఇంట్రెస్ట్. సో అంత రిఫైన్మెంట్ అయిన తర్వాత మనకి ఫైనల్లీ టీ పౌడర్ అనేది అయితే వస్తుంది. బట్ ఐ వుడ్ రికమెండ్ వేరే మాస్క్ గైస్, నేను మర్చిపోయాను. అండ్ ఎంత స్ట్రాంగ్ స్మెల్ వచ్చిందో లోపల. సో యా, టూర్ అంతా అయిపోయిన తర్వాత మనకి టీ అయితే టేస్టింగ్ ఇస్తారు. అక్కడ వాళ్ళు అమ్ముతారు కూడా, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై. సో our next stop for the day is Botanical Garden guys. ఫ్లవర్ షో ఉంది. సో మనకి ఎవ్రీ సమ్మర్ మేలో కొన్ని డిఫరెంట్ షోస్ జరుగుతాయి అనమాట. స్పైసెస్ షో అని, ఫ్రూట్ షో అని, ఫ్లవర్ షో అని అలాగా. సో ఈ ఫ్లవర్ షో అయితే May 16th నుంచి May 25th వరకు ఉంది. పర్ పర్సన్ అడల్ట్ కి వచ్చేటప్పటికి 250 రూపీస్ అనమాట. 125 per person, couple కి 250. యా సారీ, సో 125 per person, కపుల్ కి అయితే 250 రూపీస్. సో నేను జనరల్ గా పిక్చర్స్ లో చూసిన అనమాట ఏంటి అంటే ఫ్లవర్స్ తో డిఫరెంట్ ఏమంటారు దాన్ని, యా డెకరేషన్స్, డిఫరెంట్ కల్చర్స్ అట్లా చేస్తారనమాట. సో అసలు ఏముంది అనేది లోపల అయితే చూద్దాము. సో ఇందాక మీరు చూసారు కదా టికెట్ కౌంటర్. సో అట్లా మనకి త్రూ అవుట్ ద వే మనకి చాలా టికెట్ కౌంటర్స్ ఉంటాయి. సో దట్ మనం ఇక్కడే టికెట్ తీసేసుకుంటే మనకి లోపల ఎక్కువసేపు పట్టదు. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ ద ఫ్లవర్ షో. సో మాకు ఇది యాక్చువల్గా Day 1 ఉండింది. బట్ ఆ రోజు ట్రిప్ కొంచెం ఎక్స్టెండ్ అవడం వల్ల మేమైతే మిస్ అయిపోయాము. అండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ ఆన్ అవర్ లాస్ట్ డే. అండ్ నేను ఇది ఖచ్చితంగా చూసే వెళ్ళాలి అని అనుకున్నాను గైస్. ఊటీకి మేము స్టార్ట్ అవుతున్నప్పుడే, మేము ఐటనరీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడే హ్యావ్ బుక్ ద టికెట్స్ ఫర్ దిస్ ఫ్లవర్ షో. అండ్ ఇది అసలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నాను. అండ్ ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్ గైస్. అంటే మనకి జనరల్గానే పూలు అలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా మూడ్. అండ్ ఇమాజిన్ అలాంటి పూలతో వాళ్ళు రకరకాల స్కల్ప్చర్స్ క్రియేట్ చేశారు గైస్. అండ్ చూడడానికి అది ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి. ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు కదా. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు లోపల క్రియేట్ చేశారనమాట విత్ ఫ్లవర్స్. అండ్ ఇట్ వాజ్ రియలీ వర్త్ వాచింగ్ గైస్. అండ్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ పేషెన్స్ అయితే హ్యాట్స్ ఆఫ్. సో యా, ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ఫర్ ద బ్యూటిఫుల్ షో. అండ్ ఇప్పటిదాకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు దట్ లైక్ బటన్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దట్ సబ్స్క్రైబ్ బటన్.
So we are in the Fern Hills, guys. So it's a very beautiful place. మీకు జనరల్ గా ఇది ఊటీ టూరిస్ట్ స్పాట్ లిస్ట్ లో అయితే రాదు, బట్ మనం ఎక్కడైతే స్టే చేసామో ఆ ప్రాపర్టీ ఓనర్ మనకి సజెస్ట్ చేశారనమాట. మంచి ట్రెక్కింగ్ ఉంటుంది, రోప్వే ఉంటుంది, ఫారెస్ట్ గ్రీన్గా బర్డ్స్ చిర్పింగ్ అలా ఉంటుంది, బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి అని అన్నారు. బట్ రియల్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ నో నేను ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ త్రూ అవుట్ ద సిరీస్ చాలా సార్లు వాడాను, బట్ రియలీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఐ విల్ షో యూ అరౌండ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనం ఇప్పటివరకు ఎక్కడైతే అన్ని స్పాట్స్ కవర్ చేసామో అన్ని స్పాట్స్లో చాలా రష్ ఉంది, బట్ దిస్ ఈజ్ వెరీ సెరైన్, వెరీ పీస్, చాలా కామింగ్గా చాలా బాగుంది. అండ్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ 9 తర్వాత టైగర్స్ కూడా ఉంటాయంట. సో మనకి ఆల్మోస్ట్ 5 or 6 కల్లా ఈ ప్లేస్ క్లోజ్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. సో చూస్తున్నారు కదా గైస్ ఎంత కామ్ అండ్ పీస్ఫుల్గా ఉందో. నాకు నిజంగానే అసలు ఎక్కడ కట్ చేయాలి లేదా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనిపించట్లేదు అనమాట. బికాస్ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ విచ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద వెరీ ఆథెంటిక్ అండ్ రా వే. సో అందుకని నేనైతే ఏది తీయట్లేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఊటీ, ఐ రియలీ రిక్వెస్ట్ యూ టు విజిట్ దిస్ ప్లేస్ అండ్ ఐఎమ్ షూర్ you're going to love this place. అండ్ మనకి లోపలికి వెళ్ళే ముందరే ఇక్కడ చిన్నగా ఇట్లా ఉంటుందన్నమాట మ్యూజియం టైప్లో. సో వాళ్ళు నీలగిరి మౌంటైన్స్ గురించి, అక్కడ వైల్డ్ లైఫ్ గురించి, యూనో దాని హిస్టరీ గురించి, ఫస్ట్ ట్రైబ్స్ ఎలా ఉండేవాళ్ళు వాటన్నిటి గురించి ఒక చిన్న డిస్ప్లేలా అయితే పెట్టారు. సో ఇది చూసేసిన తర్వాత we will go and experience the lap of nature and we'll see how serene and divine and pure the nature will be. అండ్ యా, ఇప్పటిదాకా కనుక మీరు వీడియో చూసి ఇంత దాకా వస్తే కనుక ప్లీజ్ డు విత్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు విత్ దట్ సబ్స్క్రైబ్ బటన్ as well. Do you guys hear the birds chirping? Completely in the lap of nature lo unnam guys manam. I cannot tell you
what I'm feeling right now. It's so serene, so calm, so spiritual, divine guys, divine, absolute divine. మీరు కనుక ఊటీకి వస్తే కర్న్ హిల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు గైస్. ఇట్స్ అ మస్ట్ సీన్ ప్లేస్. ఐఎమ్ జస్ట్ లాస్ట్ గైస్ రియలీ. నేను ఇప్పటిదాకా ఉన్న ప్లేసెస్ అన్నీ దేని గురించి ఇంత హైప్ అయితే ఇవ్వలేదు, కానీ దిస్ విల్ స్టే ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్ రియలీ. I just sat and meditated for a few minutes and it feels so pure guys. Like I don't feel that meditation is a spiritual thing or a god related, but for me meditation is a process where you can find yourself, who you are, what is your identity, and for that you need to disconnect yourself from the world. And what can be a best place more than this, where you're sitting in the lap of nature, hearing the nature. So divine guys, so divine. Tree house guys, very good, very nice. So మీకు అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, నౌ వీఆర్ గోయింగ్ ఆన్ దాట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఫ్రమ్ దేర్ టు దేర్, లెట్స్ గో. చెక్కతో చేశారు గైస్, నేను పట్టుకోవడానికి ఇలా ఉంది, చూగుతుంది గైస్. సో వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. కొన్ని ప్లేసెస్ కళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని ప్లేసెస్ మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలా నా మనసులో ఎప్పటికీ నిలిచిపోయే ప్లేస్ ఈ కర్న్ హిల్. సో ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ డూ విత్ దట్ లైక్ బటన్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ విత్ దట్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. And see you all again with one more beautiful and interesting video.